అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం నాటకాలు ఆడారు అబ్బా, మామూలు నాటకాలు ఆడలేదు. యాక్చువల్గా సోషల్ మీడియాలో ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదది, వైఎస్ఆర్ డ్రామా కంపెనీ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ వైసీపీ వాళ్లకు పెట్టినటువంటి పేరు అన్నమాట. ఎందుక అని తెగ హైరాణ పడిపోయేవాడిని నేను. కానీ ఈ లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్లు చూస్తే అబ్బా, ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు, కాంతారావు గారు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఎవరు పనికిరారు ఇలా పర్ఫార్మెన్స్లు ముందు. ఆస్కార్ లెవెల్ యాక్టర్స్ అనమాట. రాజ్ కసిరెడ్డి ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక పర్ఫార్మెన్స్ ఇస్తే, ఎంపీ మిథున్ రెడ్డి ఇంకొక రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు నాకేంటి సంబంధం, నేను ఒక పార్లమెంటేరియన్ని, లిక్కర్ స్కామ్ తో నాకేంటి సంబంధం, అసలు నేను అమాయకుడిని, శుద్ధపూసని, చాలా మంచివాడిని, సౌమ్యుడిని అని చెప్పేసి ఆయన గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్ మనం అసలు మర్చిపోలేం. ఎంక్వైరీకి సిట్ అధికారులు పిలిస్తే ఎంక్వైరీకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత అసలు కూటమి ప్రభుత్వం మమ్మల్ని హింసించేస్తా ఉంది అని ఆయన గారు చెప్పినటువంటి డైలాగులు నవ్వుతో నా భవిష్యత్తు ఆ రేంజ్ లో చెప్పాడు. ఫైనల్ గా ఏమైంది అంటే లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నాడనమాట. ఈయన గారిని ఆ కేసులో ఇప్పుడు A4 గా పెట్టారు. ఈ మిథున్ రెడ్డి ఏం చేశాడు అంటే 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్యం పాలసీలనే మార్చిన తర్వాత అప్పటిదాకా స్టేట్ లో ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి వైన్ షాపులన్నింటినీ బ్యాన్ చేశారు. ప్రభుత్వం చేతనే అమ్మించేటటువంటి పాలసీని తయారు చేశారు. ఇక ఆ ప్రభుత్వం అమ్మేటటువంటి షాపుల్లో ఉండవలసినటువంటి బ్రాండ్ల ఎంపిక స్టార్ట్ అయిందనమాట. అక్కడ మొదలైంది అసలైనటువంటి స్కామ్. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేమో ఇదిగో QR కోడ్లు అంటాడు, ఇదిగో ఇంత తక్కువ రేటుకి అమ్మామంటాడు, మేము ప్రతి రూపాయి ఖజానాకి జమ చేసామంటాడు. సో విషయం ఏంటంటే స్కామ్ జరిగింది వినియోగదారుడికి, అమ్మకందారుడికి మధ్య కాదు. స్కామ్ జరిగింది తయారీదారుడు తీసుకొని వచ్చి అమ్మేవాడు. ఇక్కడ జరిగింది అంటే కంపెనీలో తయారైతుంది, దాన్ని కొనుక్కొని వచ్చి షాప్ లో పెట్టి అమ్ముతాడు కదా, అక్కడ జరిగింది స్కామ్. షాప్ నో నుంచి బయటికి పోయే చోట స్కామ్ జరగలేదు, తయారయ్యే దగ్గర స్కామ్ జరిగింది. ఆ ఒక్క చిన్న లాజిక్ ని కప్పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాలు ఆడతారనమాట. సో ఇక విషయం ఏంటంటే ఆ షాపులలో అమ్మడానికి డిస్టిలరీలు టెండర్లు వేసుకుంటాయి. ఎవరైతే ఎక్కువ కమిషన్లు ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో తమ మద్యాన్ని అమ్ముకునేటటువంటి ఆర్డర్స్ ని ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఇవ్వడం జరిగిందనమాట. ఒక్కొక్క కేసుకి 150 రూపాయల నుంచి 450 రూపాయలు కమిషన్ వసూలు చేశారు. ఆ కమిషన్లన్నిటిని ఫిక్స్ చేసింది ఎవరు అంటే రాజంపేట ఎంపీ, వైసీపీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఈయన గారు ఎంపీ అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి తానొక మధ్యవర్తిగా తయారైపోయి ఆ డిస్టిలరీ యజమానులతో కూర్చొని రకరకాల సందర్భాల్లో ఇంతింత కావాలి మాకు కమిషన్లో అని డిమాండ్లు చేసి వాళ్ళను బెదిరించి బెంబేలెత్తిపోయేలాగా చేసి ఫైనల్గా కొంతమందిని ఒప్పించి వాళ్ళతో ఆ కమిషన్లన్నీ ఫిక్స్ చేయించి కథంతా నడిపాడు అనమాట. కానీ బయటకు వచ్చి ఈ మిథున్ రెడ్డి నేను చాలా మంచోడిని అబ్బా, నన్ను అసలు మీరు హింసించాకండి అని చెప్పేసి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా జనాలు ఒకవేళ నమ్మితే నమ్మచ్చుగాక, ఆధారాలు మాత్రము చాలే ఇంక నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చిండేది 5 రూపాయల ఆర్టిస్టువే నువ్వు అని చెప్పేసి అనేస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనం బయటకు వచ్చి నెత్తి మీద పావులా పెడితే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తే ఎట్లా, పావులా యాక్టింగ్ చేస్తేనే నడుస్తుంది. అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో ప్రధానమైనటువంటి పాత్రధారి మిథున్ రెడ్డే. ఎంత ముడుపులు వసూలు చేయాలో ఈయన నిర్ణయించాడు. ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారుకు చేర్చింది కూడా ఈయన ద్వారానే. ముడుపుల మొత్తంలో 5 కోట్ల రూపాయలు ముందే తీసుకున్నాడు. దీనికి సంబంధించి కంప్లీట్ గా ఆధారాలన్నీ సేకరించడం జరిగింది. ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆల్రెడీ సుప్రీంకోర్టుకు కూడా ముందస్తుగా వెళ్ళిపోవడం జరిగింది అనమాట. తనని ఎక్కడ ఈ సిట్ అధికారులు ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తే గనక ఇబ్బంది పడతామని ముందస్తుగానే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన గారు ముందస్తు బెయిల్కు అప్లై చేసుకోవడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టులో ఆయన గారికి చుక్కెదురైందనమాట. అంటే షాక్ తగిలింది. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి
ఫైనల్ డెసిషన్ హైకోర్టే తీసుకుంటుంది. మీరు మా వరకు రావాల్సిన అవసరం లేదు, అక్కడ ఏదైతే ఆర్డర్ వస్తుందో అదే మీకు ఫైనల్ అని చెప్పేసి తిప్పి పంపించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది వైసీపీ పెద్దలందరి మేడకు నాగుపాము తాసుపాము చుట్టుకున్నట్టు చుట్టుకునిందనమాట. దాంట్లో నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రసక్తి అయితే లేదు. ఇక వరుస పెట్టి జరుగుతూనే ఉంటాయి, అన్నీ చూస్తూ ఉండాలి అంతే మనం. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.